ఖమ్మంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ గుండాలతోని రౌడీలతోని రాళ్లు వేయించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఈ విపత్తుల సమయంలో నువ్వు చేయాల్సింది రాజకీయాలు. అచ్చా నువ్వు ఒక్కడే మొగోడివా? నువ్వు ఒక్కడే కొట్టగలుగుతావా? బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త రాయి పట్టుకున్నంటే నువ్వు ఒక గజం కూడా నువ్వు జరగలేవు. ఇక్కడ ప్రజలు నవ్వుకుంటున్నారు. వరదల సమయంలో ఈ రాజకీయాలు ఏందని గిదా ముఖ్యమంత్రి ఆదేశం. ఇంత దారుణంగా నా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసేది ఇదా ప్రజలు కోరుకుంటున్నది. విపత్తుల సమయంలో అధికార పక్షం, మిత్రపక్షం, ప్రతిపక్షం అందరూ కూడా ప్రజల పక్షంగా ఉండాలా. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మీరు రాళ్లేస్తారా? బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే మీరు తిరగలుగుతారా? 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ అదే రాళ్లు తిరిగి కొడితే పరిస్థితి ఏంది? ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సంబంధించిన నిర్వాహకులు, ఇతర పక్షాల నాయకులు అందరూ కూడా తమ దగ్గర రావాలి, ఎంతో కొంత భరోసాని ఇవ్వాలి, ఎంతో కొంత సహకారం అందించాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నీ గుండాగిరిని ప్రజలే ప్రశ్నిస్తారు, ప్రజలే తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో అనేక సందర్భాల్లో వరదలు వచ్చినాయి, ప్రకృతి విలయాలు వచ్చినాయి. మేము కూడా గతంలోని ప్రతిపక్షంలోనూ మేము కూడా వరంగల్లో వరదల్లో తిరిగినాం. కానీ ఇక్కడ కూడా ఎవరు అడ్డుకోలే, ఎవరు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయలే. ఇది రాజకీయాల్లో ఈ సాంప్రదాయం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మహబూబాద్ ప్రజలకు భరోసానిచ్చే విధంగా ఇటు శంకర్ నాయక్ గారు గాని ఇంకా మిగతా నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా ఈ రాబోయేటువంటి రోజులు మరిన్ని సహాయ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొంటారు. మరి అదేవిధంగా అధికారులు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా అందరు బాధితులను బాధితులుగా చూడాలా. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీయా, ఇంకో పక్షం అని చూడకుండా అందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం.